ఇప్పుడు అర్జెంటుగా చైనా అద్భుతమైనటువంటి దేశం అని గుర్తించేందుకు మన వామపక్ష యోధులు చాలా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా భారతదేశంలో సగటు నెల జీతం 25,000 అయితే చైనాలో 80,000. గ్యాస్ సిలిండర్ ధర భారత్‌లో 1000 అయితే చైనాలో 800. పెట్రోలు భారత్‌లో 100 అయితే చైనాలో రూ. 90. ఈవీ కార్ల ధర భారత్‌లో 15-20 లక్షలు అయితే చైనాలో 8-10 లక్షలే. బుల్లెట్ రైళ్లు భారతదేశంలో ఇంతవరకు ఒక్కటి లేవు. అక్కడ 40,000 కిలోమీటర్లు ఉన్నాయి నడిచినయి. సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి భారతదేశపు వాటా ప్రపంచంలో 8% అయితే చైనాది 80% ఉంది ఇదే దేశ జనాభాలో. అదే సందర్భంలో మొత్తం ఎగుమతులు $860 బిలియన్ అమెరికా ఇది భారతదేశంలో అయితే $3.5 ట్రిలియన్ చైనాది అన్నటువంటి కరెక్ట్. అప్పుడు ఏం చేయాలి? చైనాలో లాగా ప్రతిపక్షాలను తీసేయాలి, అధ్యక్షుడే నియంత అవ్వాలి, ప్రతిపక్షాలను జైలు వేయడం చంపేయడం చేయాలా? మతపరమైన పెచ్చ ఉండనీయకూడదు. దీనికి అంగీకరిస్తారు ఇక్కడ? మరి ఇట్లాంటి గొడవలని చేసేది ఇక్కడ ఇదే కమ్యూనిస్టులు కదా. అక్కడ ఫ్యాక్టరీలు పొల్యూషన్తో సంబంధం లేదు. నువ్వు వెళ్ళి పెట్టుబడి పెడతా అంటే ఏమైనా పెట్టుకో అక్కడ. చైనా అక్కడ ఇంకొకటి ఓట్లు లేవు కాబట్టి, ఎన్నికలు లేవు కాబట్టి సాధ్యం అవుతుంది. దాన్ని మనతో ఎట్లా బోలుద్దాం?